ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు అమ్మవారిని ఎలా తయారు చేయాలో చూద్దాం. వరలక్ష్మి అమ్మవారిని ఎంతో సింపుల్గా అందంగా ఎలా తయారు చేసుకోవాలో అమ్మవారిని చూద్దాం ఫ్రెండ్స్. మనకి 3వ వారం వరలక్ష్మి వ్రతం కనుక అమ్మవారిని ఎంతో అందంగా అలంకరించుకోవడం ఎలాగో చూద్దాం ఫ్రెండ్స్. శారీ అంతా పళ్ళు పాట్ అంతా ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకుని ఇవన్నీ మొత్తం అన్నీ లెవెల్ చేసుకుని వీటికి కదలకుండా క్లిప్పులు కానీ పిన్నులు కానీ పెట్టుకోవాలి. కొంగు రెడీ చేసేసుకున్న తర్వాత బాడీ పార్ట్ అంతా మళ్ళీ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. ఒకే లెవెల్గా పెట్టుకోవాలి ఫ్రిల్స్ అన్నీ. ఇది చీర కట్టుకుంటే ఎలా ఉంటుంది అలాగా స్ట్రైట్గా ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాం అనమాట. కొంగు ఆల్రెడీ రెడీ చేసాం కనుక మొత్తం అంతా కొంగు పార్ట్ బాడీ పార్ట్ కూడా ఫ్రిల్స్ పెట్టుకుని క్లిప్పులు పెట్టుకుని రెడీ చేసి పెట్టుకోవాలి. రెండు అలా రెడీ చేసి పక్కన పెట్టుకుని మనం చిన్న బిందులు కానీ చెంబులు కానీ ఏమన్నా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, మన ఇంట్లో వీళ్ళని బట్టి. నేనైతే చిన్న బిందులు పెట్టాను అనమాట. ఒకటి చిన్న బింది, కొంచెం చిన్నదొకటి, సైజు ఒకటి, బాగా చిన్నదొకటి పెట్టి రెడీ చేసుకున్నది. శారీ అంతా రెడీ చేసి పెట్టాం పక్కన. కొంగు బాడీ ఫ్రిల్స్ కూడా రెడీ చేసుకున్నాం. ఇలా రెడీ చేసి అన్నీ క్లిప్పి పెట్టుకొని అన్నీ సెట్ చేసుకొని కుర్చీలన్నీ పిన్నులు కానీ క్లిప్పులు కానీ పెట్టుకొని రెడీ చేసుకోవాలి. అలాగా ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత మనం ఏ చెంబులు కానీ బిందులు కానీ దేమైతే పెట్టాలనుకుంటున్నామో దాని మీద రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. అమ్మవారిని ఎంతో అందంగా చాలా బాగా రెడీ చేసాం. కొంగు పార్ట్ అన్నమాట ఇదంతా. కింద పెట్టిన బిందులో స్టూల్ వేసుకుని స్టూల్ మీద ఒక చిన్న బిందు పెట్టాం. దాంట్లో వెయిట్ ఆగనంతకి మనం బియ్యం పోసుకున్నాం అనమాట. 1 కేజీ బియ్యం పోసుకున్నాం. పై బిందులోనేమో 1 అర కేజీ బియ్యం పోసుకున్నాం, బరువు ఆగనంతకి కదలకుండా వేసేసుకుని మనం ముందుగా బాడీ పార్ట్ అంతా రెడీ చేసి పెట్టుకున్నది కుర్చీలన్నీ పై బిందులోకి లోనకి పెట్టేసుకోవాలి. పై బిందులోకి లోనకి పెట్టేసుకుని పైన మళ్ళీ కుర్చీలు జరగకుండా ఒక చిన్న చెంబు పెట్టుకున్నాం. మేము ఒక చిన్న చెంబు పెట్టి దాంట్లో కొబ్బరికాయ పెట్టాం. పైన అమ్మవారి కొంగు వేయనందుకు చిన్న స్కేల్ కానీ చిన్న కర్ర కానీ ఏదన్నా మన వేలుని బట్టి పెట్టుకుని కొంగు వేసుకునేందుకు రెడీ చేసుకోవాలి. అలాగా ఇలా కొంగు వేసుకునేందుకు రెడీ చేసుకుని కొంగు వేసేసుకుని చుట్టూ కొంచెం కొంగు జరగకుండా పిన్నులు పెట్టుకోవాలన్నమాట. బాడీ పార్ట్ రెడీ చేసాం, కొంగు కూడా రెడీ చేసుకుని అనేది కొంచెం ఫ్రిల్స్ పెట్టుకోవడం అది సులువే కానీ కొంచెం పెట్టినందుకే ఒక 2-3 నిమిషాలు పడుతుంది మనకి. ఇంకా కొంచెం గరం పెట్టి అయ్యి కొంచెం కట్ చేసాం అన్నమాట, లాంగ్ వీడియో అయిపోతుందని. కొంగు అలా ప్రిపేర్ చేసేసుకుని
కొంగంతా పిన్నులు పెట్టేసుకుని వడ్డాను అమ్మవారికి ఏమైతే పెట్టాలనుకుంటున్నా వస్తువులు అవన్నీ పెట్టి రెడీ చేసుకోవాలన్నమాట. వడ్డానం పెట్టేసుకుని అమ్మవారి ఫేస్ కూడా పెట్టేసుకుని కొబ్బరికాయ మీద అమ్మవారి ఫేస్ కూడా కొబ్బరికాయకి ఉండేలా అడ్జస్ట్ చేసుకుని మెళ్ళకు కూడా మనం ఏమైతే వేయాలనుకుంటున్న వస్తువులు వేసుకుని అమ్మవారికి జడ కూడా పెట్టాం. జడ, చంపసవరాలు, 2 హారాలు, నెక్లెస్, వడ్డానం ఇవన్నీ కూడా పెట్టాం ఫ్రెండ్స్. మన ఇంట్లో ఏ అందుబాటులో ఉన్నాయో అవన్నీ పెట్టుకుని అమ్మవారిని మనకు కావాల్సినంత అందంగా రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా రెడీ చేసుకుంటే అమ్మవారే వచ్చి అక్కడ కూర్చున్నట్టు ఉంటుంది మనకి. వరలక్ష్మి వ్రతానికి గాజులు కూడా వేసాం ఒక్కొక్కటి. అమ్మవారు ఎంతో అందంగా రెడీ అయ్యారు మనకి పూజకి. ఇది ఇలా రెడీ చేసాం ఫ్రెండ్స్. చంపసవరాలు కూడా పెడుతున్నాం అన్నమాట. అలా అడ్జస్ట్ చేసి అలా పెట్టామన్నీని. ఎంతో కళగా ఉన్నారు అమ్మవారు. మనం పూజకాడ ఇలా రెడీ చేసి పెట్టుకుని పూజ చేసుకుంటే అమ్మవారే వచ్చి అక్కడ కూర్చున్నట్టు అనిపిస్తుంది మనకి. మీరు కూడా ట్రై చేయండి. ఆల్రెడీ వీడియోస్ చాలామంది పెట్టారు మన ఛానల్లో. నేనైతే ఫస్ట్ టైం కనుక పెడతాం. చూసి మీరందరూ కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. వరలక్ష్మి అమ్మవారి దీవెనలు మీ అందరిపైన ఉండాలని ఆశిస్తూ మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ముందుగా. సరే అమ్మవారు ఎంత కళకళలాడుతున్నారో. నేను ఎప్పుడు ఇలా రెడీ చేయలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం చేయడం. చేయాలని అనుకున్న ఎప్పుడు అవకాశం రాలేదు. మన ఛానల్ కోసం ఈసారి చేసి పెట్టాను అనమాట. ఎలాగుందో కామెంట్ చూసి మీరు కూడా ట్రై చేసి మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా ఛానల్